అందరికీ నమస్తే. ఇలా వార్తలు చూద్దాం. గోదావరిఖని పట్టణంలో బీ ఫౌరేజ్ నుంచి మొదలు పెడితే ఇటు గంగానగర్ ఏరియా వరకు ఉన్న సర్వీస్ రోడ్ల గురించి, వాటి నిర్వహణ గురించి ఆంధ్రజ్యోతి జర్నలిస్ట్ అన్న ఓ వార్త పట్టుకొచ్చిండు. ఆ వార్త ఏందో చూద్దాం. ముందుగా సర్వీస్ రోడ్డుకు మోక్షం ఎప్పుడు? రాజీవ్ రహదారిపై ఇబ్బందులు. 2.5 శతాబ్దాలుగా ప్రజలకు తప్పని తిప్పలు. రాజీవ్ రహదారిపై వాహనాల రద్దీ, వన్ వేలో ఎదురెదురుగా వస్తున్న వాహనాలు. ఇక సర్వీస్ రోడ్ల గురించి మనం మాట్లాడుకుంటే రోడ్లు ఉడితే సరిపోతుంది అంతే. ఏది అధికార యంత్రాంగానికి ఎట్లా కనబడుతుంది? రోడ్ల మీద శక్తి ఉన్నదా? మున్సిపల్ కార్మికులను తోటి ఊడిపించినవా? ఇక ఆడికి సరిపాయ. రోడ్లు ఎట్లా ఉన్నాయి? రోడ్లు గుంతలుగా ఉన్నాయా లేదా అవసరం లేదు. మరి ఆ వన్ వే నడుతుందా? అసలు ఏది సర్వీస్ రోడ్లు ఎట్లా ఉన్నాయి? మరి హైవే అథారిటీస్ ఎక్కడికి పోయింది? మరి ఇవన్నిటి గురించి ఎవరు ఆలోచించరు. మరి ఆ రోడ్లలో ప్రమాదాలు జరిగి మరణించిన సందర్భాలు కూడా ఉన్నాయి. ఇవన్నీ చెప్పుకుంటే అవన్నీ ఏవి సామాన్య ప్రజలు చనిపోతారు. మరి అధికారులు చనిపోతలేరు, నాయకులు చనిపోతలేరు. ఆ సర్వీస్ రోడ్లలో పడి ఆ సర్వీస్ రోడ్లలో పోగా అధికారులకు ఏం ప్రమాదాలు జరుగుతలేవు. సామాన్య ప్రజలు ఆ ప్రాంతాలను, అంటే ఆ రోడ్లను ఉపయోగిస్తారు కాబట్టి వాళ్లకు అనేక ప్రమాదాలు జరిగినా కూడా పట్టించుకోరు. అధికారులు అనేటోళ్ళు పట్టించుకోరు. ఎప్పుడైతే అధికారికి ఆ ప్రాంతంలో లేదంటే ఆ రోడ్డు వైపున వెళ్తున్నప్పుడు ఆయన కనుక ఏదైనా ప్రమాదం అయితే అప్పుడు గుర్తొస్తుంది, ఎవడరా ఈ రోడ్డు వేసింది, ఎవరు ఈ ఒక రోడ్డు నిర్వహణ చేస్తున్నది, లేకపోతే ఈ అధికారి ఎవరు. అప్పుడు ఆ రోడ్ల వివరాలు గుర్తొస్తాయి. అప్పటిదాకా గుర్తురావు. మనకు తెలిసిన ముచ్చట్నే గంగానగర్ ప్రాంతం పోతే, ఇక్కడ నుంచి బీ ఫౌరేజ్ నుంచి మొదలు పెడితే గంగానగర్ ఫ్లైఓవర్ వరకు ఉన్న సర్వీస్ రోడ్ల నిర్వహణ సూపర్ గా కనబడుతుంది. ఆ గంగానగర్ పోతే సర్వీస్ రోడ్ అయితే చక్కగా కనబడుతుంది. చెట్లు ఉంటాయి, రోడ్డు గుంతలు ఉంటది, కంకర రేలి కనబడుతుంది, అనేక రకాలుగా ఉంటాయి. వర్షాకాలంలో అయితే ఏదో కాలువలో పోయినట్టు ఉంటుంది ఆ ప్రాంతానికి పోతే. అరే ఇన్ని జరుగుతున్నా, ఇంత జరుగుతున్నా కూడా ఎందుకు అధికారులు నిర్లక్ష్యం వహిస్తారో తెలియదు. కానీ నిజంగా ప్రజల ప్రాణాలు ఇట్లా పోతున్నా కూడా పట్టింపు లేకపోవడం చాలా బాధాకరం అనేది చెప్పుకోవాలి. ఇక ఏంటంటే రాజీవ్ రామగుండం పారిశ్రామిక ప్రాంతంలోని రాజీవ్ రహదారిలో సర్వీస్ రోడ్డుకు మోక్షం లభించడం లేదు. 2.5 శతాబ్దాలుగా రాజీవ్ రహదారికి ఇరువైపులా సర్వీస్ రోడ్లు నిర్మించకపోవడంతో ప్రజలు ఇబ్బంది పడుతున్నారు. సర్వీస్ రోడ్డు లేకపోవడంతో తరచూ రోడ్డు ప్రమాదాలు జరిగి 10ల సంఖ్యలో మృతి చెందగా పలువురు క్షతగాత్రులయ్యారు. రామగుండం బీ ఫౌరేజ్ గడ్డ నుంచి ఎన్టీపీసీ శ్రీనగర్ కాలనీ మీదుగా గంగానగర్ కు విస్తరించిన రాజీవ్ రహదారి వెంట పూర్తి స్థాయిలో సర్వీస్ రోడ్డు నిర్మించలేదు. ఎన్టీపీసీ నుంచి గోదావరిఖనికి అక్కడక్కడ కొంత దూరం సర్వీస్ రోడ్డు మాత్రమే నిర్వహించారు. రాజీవ్ రహదారి నిర్మాణ సమయంలో రామగుండం పరిధిలోని ఎన్టీపీసీ గోదావరిఖని అండర్ పాస్, వెహికల్ అండర్ బ్రిడ్జ్లను ఏర్పాటు చేయాలని ప్రయత్నాలు జరిగాయి. అయితే ఆ సమయంలో ప్రధాన రహదారి ఉన్న ఇక్కడి భవనాల యజమానులు, వ్యాపారులు వియూపీ వెహికల్ అండర్ పాస్, వియూపీ వెహికల్ అండర్ యువర్ బిజినెస్ లో నిర్మాణాన్ని వ్యతిరేకించారు. అప్పటి ప్రజాప్రతినిధులు దీనికి మద్దతు నిలిచారు. ఇక వియూపీలు లేకుండా సర్వీస్ రోడ్లు నిర్మించే విషయంలో అదే భవన యజమానులు అభ్యంతరాలు చెప్పారు. తమ భూములు ఇచ్చే విషయంలో కొందరు కోర్టును ఆశ్రయించారు. దీంతో 10 కిలోమీటర్ల వరకు సర్వీస్ రోడ్లను పాక్షికంగా నిర్మించాల్సి వచ్చింది. ఈ క్రమంలో సర్వీస్ రోడ్ల నిర్మాణం విషయాన్ని ప్రభుత్వం పట్టించుకోవడం, సర్వీస్ రోడ్ల గురించి ప్రభుత్వాలు మారినా, ప్రభుత్వాలు కొత్త ప్రభుత్వం ఏర్పడినా, పాత ప్రభుత్వం అయినా పట్టించుకున్న పరిస్థితి కనవల్లే ప్రస్తుతం కొత్త ప్రభుత్వం కూడా పట్టించుకోవట్లేదని చెప్పాలి. ఎందుకంటే అప్పుడు యూబీసీల అంటే అందరూ బ్రిడ్జిలను కట్టి సర్వీస్ రోడ్లు వేయాల్సిన కొన్ని ప్రాంతాలలో అక్కడ ఉన్న భవన సముదాయాలు కావచ్చు, వ్యాపార సముదాయాలు ఏమైనా పరిస్థితిలో అంటే నష్టం జరుగుతుంది అని చెప్పేసి అక్కడ వద్దని చెప్పిరట అప్పుడు. అందుకని అప్పుడు ఆ సమయం లేయలే. మరి వాటి గురించి అప్పటి నాయకులు సపోర్ట్ చేసిరట, మంచిదే. మరి ఇప్పుడు పరిస్థితులు కూడా ఆలోచించాలి కదా. మరి ఈ వన్ వేలో రావడం వల్ల ట్రాఫిక్ జామ్ అవడు, లేదంటే ఎదురెదురుగా వాహనాలు వచ్చి ఒకదానితో ఒక వాహనం గుద్దుకొని మరణించడం, ఇట్లాంటి అనేక ప్రమాదాలు జరుగుతున్నాయి. మరి వీటి గురించి ఎవరు ఆలోచించాలి? మరి వీటి గురించి కూడా ఆలోచించాలి కదా. సరే ఇవి పక్కన పెడితే ఉన్న సర్వీస్ రోడ్డు, ఉన్న 10 కిలోమీటర్ల సర్వీస్ రోడ్డు ఏది, నిర్వహణ ఏది? మరి ఆ సర్వీస్ రోడ్ల పరిస్థితులు ఏంది, ఎట్లా ఉన్నాయి ఆ సర్వీస్ రోడ్లు? ఒకసారి పోయి చూడాలి. అధికారులు పోయి ఒకసారి పోయి చూడాలి, ప్రజాప్రతినిధులు పోయి ఒకసారి చూడాలి.
ప్రజాప్రతినిధులు కానీ అధికారులు కానీ వాటి మీద స్పందించాలి. ఎందుకు స్పందిస్తలేరు అంటే వాళ్ళకి అవసరం లేదు సర్వీస్ రోడ్ల మీద, వాళ్ళకి అవసరం లేదు సర్వీస్ రోడ్లలో పోవాల్సింది. అధికారులకు ఏది కార్లు ఉంటాయి, పెద్ద పెద్ద వాహనాలు ఉంటాయి కాబట్టి వాళ్ళు హైవేలో వెళ్ళిపోతారు. వాళ్ళకి సర్వీస్ రోడ్ తోటి పని లేదు. టూ వీలర్ ఉంటే టూ వీలర్ వాడితే కనుక వాళ్ళకు సర్వీస్ రోడ్ తోటి పని ఉంటుంది. ప్రజానాయకులు కూడా అంతే, టూ వీలర్ వాడితే కనుక ఆ సర్వీస్ రోడ్ల గుండా పోతే కనుక సర్వీస్ రోడ్ల కష్టాలు ఎట్లుంటాయి అనేది తెలుస్తుంది. డిగ్రీ కాలేజీ వరకు పోతుంది సర్వీస్ రోడ్డు, అక్కడ దాటిన తర్వాత అక్కడ ఏముండదు. ఆ పద్మావతి కాలనీ నుంచి వెళ్ళి అటు హోటల్ శ్రీమయి ఉంది, తర్వాత హైకింగ్ ఉంది, తర్వాత ఇట్లా చెప్పుకుంటూ పోతే మరి ఇది ఎక్కడికి కలపాలి? హెడ్ క్వార్టర్ వరకు కలపాలి, పోలీస్ కమిషనరేట్ వరకు కలపాల్సిన అవసరం ఎంతైనా ఉన్నది. మరి ఇక్కడ కూడా ఇటు కూడా ఏది గవర్నమెంట్ హాస్పిటల్ నుంచి అదే పెట్రోల్ పంపు దగ్గర నుంచి, మున్సిపల్ ఆఫీస్ దగ్గర పెట్రోల్ పంపు నుంచి మొదలు పెడితే సర్వీస్ రోడ్ ఎక్కడ వరకు ఉంది? పద్మావతి కాలనీ బోర్డు వరకు ఉంది. మరి అక్కడ తర్వాత మళ్ళా ఏది ఇల్లందు గెస్ట్ హౌస్ దగ్గర నుంచి మళ్ళీ అటు ఉన్నది. మరి ఈ మధ్యలో లేదు సర్వీస్ రోడ్, ఎందుకు? మరి వీటి గురించి కూడా ఆలోచించాలి. ఎందుకు లేదు? మరి ఈ గలీలోకి పోవాలంటే, ఆ గలీలోకి పోవాలంటే మరి ప్రజలందరూ ఎట్లా పోవాలో చెప్పాలి. ఇక గంగానగర్ ఫ్లైఓవర్ కాడికి పోతే మాత్రం చక్కటి అనుబంధం కనబడుతుంది. అక్కడ బండ్లు పోవాలన్నా, టూ వీలర్ ఫోర్ వీలర్ ఏ వెహికల్ పోవాలన్నా కూడా రోడ్డు మీద కంకర కనబడుతుంది, అది తప్ప రోడ్డు కనబడదు. ఇక అధికారులు గంత నిర్లక్ష్యంగా ఉన్నారు, గంత కష్టాలలో ఉన్నారు. అధికారులు కష్టాలలో ఉన్నారు, ప్రజాప్రతినిధులు కూడా కష్టాలలో ఉన్నారు. ప్రజలు కాదు కష్టాలలో ఉన్నారు, ప్రజాప్రతినిధులు అధికారులు కష్టాలలో ఉన్నారు. ఎందుకంటే ప్రజల సమస్యలను పట్టించుకోకుండా తిరుగుతారు కాబట్టి, వాళ్ళకి అనేక రకాల కష్టాలు ఉన్నాయి కాబట్టి ప్రజల అవసరాలను పట్టించుకుంటలేరనే చెప్పుకోవాలి. ఇక నిత్యం రోడ్డు ప్రమాదాలు, సర్వీస్ రోడ్డు లేని కారణంగా నిత్యం రోడ్డు ప్రమాదాలు జరుగుతున్నాయి. ప్రధాన పట్టణం రాజీవ్ రహదారిని ఆనుకొని ఉండడం, ఈ ప్రాంత ప్రజలు తప్పనిసరిగా రాజీవ్ రహదారిపై వెళ్లాల్సి వస్తుంది. దీంతో నిత్యం రద్దీగా ఉండే రాజీవ్ రహదారిపై ట్రాఫిక్ వ్యవస్థ గజిబిజిగా తయారైంది. ఒకవైపు వన్ వే వెళ్లేందుకు అనువుగా ఉండాల్సిన రోడ్లు రెండు వైపుల వాహనాలు వెళ్లే రహదారులా మారింది. వన్ వేలో ఎదురెదురుగా వాహనాలు రావడంతో నిత్యం యాక్సిడెంట్లు జరుగుతాయి. అయితే ఒకదానికొకటి ఆపోజిట్ గా వస్తే యాక్సిడెంట్లు కాక ప్రమాదాలు జరగకపోతే ఏం జరుగుతాయి? ప్రజలారా ఆలోచన చేయాలి. మన అధికార యంత్రాంగం ఎంత నిర్లక్ష్యంగా ఉందో, అదే హైవే అథారిటీస్ వాళ్ళు అదే విధంగా ఇక అన్ని చెప్పాలి. రోడ్డు రవాణా శాఖలను కూడా అనాలి. ఎందుకంటే మరి ఆర్టీసీ బస్సులు కూడా పోతున్నాయి కదా, ఆ రోడ్డు మీద ఆర్టీసీ బస్సులు కూడా పోతున్నాయి కదా, ఆ రోడ్డును ఉపయోగించి అనేక రకాలుగా ఉన్నాయి. మరి అధికారులు కూడా పోతారు, అదే విధంగా ప్రజానాయకులు పోతారు, ఎమ్మెల్యే పోతాడు, ఎంపీ పోతాడు. అవసరమైతే ఈ ప్రాంతానికి ముఖ్యమంత్రి అయితే ముఖ్యమంత్రి కూడా అదే హైవేలో రావాల్సి ఉంటుంది. కానీ వాళ్ళు వెళ్ళిపోతా అంటారు కాబట్టి వాళ్ళకు సర్వీస్ రోడ్ల యొక్క స్థితిగతుల గురించి వాళ్ళకు తెలియదు, నిజంగానే స్థితిగతుల గురించి వాళ్ళకు తెలియదు. ఇక ప్రభుత్వాలు మారని వైనం, ప్రభుత్వాలు మారినప్పటికీ సర్వీస్ రోడ్ల నిర్మాణం నోచుకోవడం లేదు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడడానికి ముందు 2009లో అప్పటి జిల్లా అధికార యంత్రాంగం రామగుండంలో రాజీవ్ రహదారి వెంట సర్వీస్ రోడ్డు నిర్మించేందుకు ప్రయత్నించింది. అప్పటి మహిళా జాయింట్ కలెక్టర్ సర్వీస్ రోడ్డు నిర్మాణానికి ప్రత్యేక శ్రద్ధ చూపారు. ఆ జాయింట్ కలెక్టర్ బదిలీ కావడంతో మళ్ళీ మొదటికి వచ్చింది. రాష్ట్రం ఏర్పడిన తర్వాత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో మరోసారి సర్వీస్ రోడ్డు విషయంలో రాజకీయ ప్రకటనలు వచ్చాయి. 2018లో బీఆర్ఎస్ ఎమ్మెల్యేగా గెలిచిన కోరకంటి చందర్ సర్వీస్ రోడ్డు నిర్మించి తీరుతానని హామీ ఇచ్చారు. 2-3 సార్లు సర్వే చేసినప్పటికీ ముందడుగు పడలేదు. ప్రస్తుత ఎమ్మెల్యే మక్కాన్ సింగ్ ఎన్నికల సమయంలో సర్వీస్ రోడ్ల విషయంలో హామీ ఇచ్చారు. పూర్తి స్థాయిలో సర్వీస్ రోడ్లను నిర్మిస్తానని ఎమ్మెల్యేగా గెలిచిన తర్వాత కూడా మక్కాన్ సింగ్ హామీ ఇస్తున్నారని మక్కాన్ సింగ్ హామీ ఇస్తున్నారు. సర్వీస్ రోడ్ల నిర్మాణం చేపట్టాలని ప్రజలు కోరుతున్నారు. ఇక 2018లో అప్పటి ఎమ్మెల్యే సర్వీస్ రోడ్ నిర్మించే ప్రయత్నం నిర్మిస్తా అని కూడా సర్వేలు చేసిండు. ప్రస్తుతం ఉన్న ఎమ్మెల్యే గారు కూడా చెప్పిరట, సర్వీస్ రోడ్ మీద ప్రమాదాలు జరుగుతున్నాయి కదా, మరి దీనికి నేను నిర్మించే ప్రయత్నం చేస్తా, ఖచ్చితంగా నిర్మిస్తా అని చెప్పిరట. ఇక నేను ఎమ్మెల్యే రాజన్నకు చెప్పేది ఏంటంటే, రాజన్న గారు మీరు ఒకసారి సర్వీస్ రోడ్ల పైన ప్రత్యేక దృష్టి పెట్టాల్సిన అవసరం ఉంది. ప్రతిసారి మున్సిపల్ శాఖ గురించే చెప్పినా కదా, ఇప్పుడు సర్వీస్ రోడ్లు అనేక రకాల ప్రమాదాలు జరుగుతున్నాయి. ఎమ్మెల్యే మక్కాన్ సింగ్ రాజన్నకు చెప్పే విషయం ఇది. ఖచ్చితంగా సర్వీస్ రోడ్ల పైన ప్రత్యేక దృష్టి పెట్టానన్నా, అనేక రకాల ప్రమాదాలు జరుగుతున్నాయి. మీరు ఒకసారి ప్రత్యేకంగా ద్విచక్ర వాహనం పైన ఈ సర్వీస్ రోడ్లను విజిట్ చేయుర్రి. మరి ఆ యొక్క సమస్యలు కనబడతాయి, ఆ యొక్క ప్రాంత సమస్యలు ఏర్పడతాయి. మీరు ఉదయం పూట కాదు, పొద్దున
9 నుంచి మధ్యాహ్నం 12 లోపు వెళ్ళండి. మళ్ళీ ఎలాంటి భారీ భద్రతలలో వెళ్ళకండి. ప్రజానాయకులను కూడా పక్కన పెట్టుర్రి. కేవలం మీరు మీతో పాటుగా ఒకరిద్దరు నాయకులను తీసుకెళ్ళండి. ఎందుకంటే మీ వెంట అందరు ఉంటే అక్కడ ట్రాఫిక్ ఆంక్షలు పెట్టి మన పోలీస్ అన్నలు ట్రాఫిక్ ను పక్కనకు మళ్లించే అవకాశం ఉంటది కాబట్టి ఏర్పడదు. మీరు కొంతమంది నాయకులతోటే ఆ యొక్క సర్వీస్ రోడ్లను విజిట్ చేసే ప్రయత్నం చేయరన్న. మరి ఖచ్చితంగా మీకు ఆ సమస్య కనబడుతుంది. గతంలో ఎమ్మెల్యే వేయలేదని చెప్తున్నారు, మరి ప్రస్తుతం మీరు ఎత్తా అని చెప్పారు. మరి మీరన్నా చేసి ప్రజల యొక్క ప్రాణాలను కాపాడాల్సిన అవసరం ఎంతైనా ఉందని ఎమ్మెల్యే రాజన్నకు మా ఛానల్ ద్వారా ప్రజల తరపున చెప్తున్నాం. ఇక సర్వీస్ రోడ్డును నిర్మించాలి. బలరాం ప్రసాద్ అన్నపూర్ణ కాలనీ ఆ ఎన్టీపీసీ పరిధిలో ఖచ్చితంగా సర్వీస్ రోడ్డు నిర్మించాలి. రోడ్డు లేకపోవడం అనివార్యంగా రాంగ్ రూట్ లో వాహనాలు నడపాల్సి వస్తుంది. దీనివల్ల యాక్సిడెంట్లు జరుగుతున్నాయి. స్థానిక ఎమ్మెల్యే ప్రభుత్వం చొరవ తీసుకొని సర్వీస్ రోడ్డును పూర్తి చేయాలని చెప్పేసి చెప్తున్నాడు. ప్రమాదాల బారి నుండి కాపాడాలి. ఎండి రహీం మల్కాపూర్ రోడ్డు ప్రమాదాల బారి నుండి ఈ ప్రాంత ప్రజలను కాపాడాలి. రాజు రహదారి పరిధిలో సర్వీస్ రోడ్డు లేని కారణంగా ప్రమాదాల సంఖ్య పెరిగింది. రోజు ఏదో ఒక చోట యాక్సిడెంట్ జరుగుతుంది. కలెక్టర్ ఎమ్మెల్యే కృషి చేసి రోడ్డు నిర్మించేలాగా చూడాలి. ఆ కాలనీ వాసులు అటు అన్నపూర్ణ కాలనీ కావచ్చు, లేదంటే మల్కాపూర్ ఎవరైనా కూడా ఇటు గోదావరిఖాని పట్టణం కావచ్చు, శారదానగర్ అయినా, పద్మావతి కాలనీ అయినా, అటు మళ్ళీ ఏ కాలనీకి తీసుకున్నా కూడా అంటే ఆ సర్వీస్ రోడ్లను ఆనుకొని ఉన్న పరిస్థితులలో ఉన్న కాలనీలు ప్రజలు కాదు, ఎవరైనా కూడా గోదావరిఖాని పట్టణ వాస్తవ్యులు ఎవరైనా కూడా చెప్తారు. ఖచ్చితంగా ఎమ్మెల్యే గారు, కలెక్టర్ గారు, అడిషనల్ కలెక్టర్ గారు దీని మీద ప్రత్యేక శ్రద్ధ చూపాల్సిన అవసరం ఎంతైనా ఉందనే చెప్పుకోవాలి. ఇది ప్రజలారా ఇలా మన సర్వీస్ రోడ్లకు మోక్షం ఎప్పుడూ ముచ్చట.